పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చూడి పశువుల యాజమాన్యం ఈనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ సిహెచ్ సాయి చైతన్య గారు అందించే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 21 నుండి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 84 నుండి 87% మరియు మధ్యాహ్నం 61 నుండి 64% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 2 నుండి 5 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర 12,460 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,460 రూపాయలు. పసుపు దుంప రకం గరిష్ట ధర 11,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,615 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 9,311 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,006 రూపాయలు. పసుపు పేస్ట్ గరిష్ట ధర 7,006 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,501 రూపాయి. సజ్జలు గరిష్ట ధర 1,975 రూపాయలు, కనిష్ట ధర 1,250 రూపాయలు, మోడల్ ధర 1,925 రూపాయలు. అల్లం గరిష్ట ధర 9,669 రూపాయలు, కనిష్ట ధర 5,550 రూపాయలు, మోడల్ ధర 9,369 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు కదా. పాడి పరిశ్రమలో పశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అవి పుట్టక ముందే అంటే తల్లి పశువు చూలుగా ఉన్నప్పుడే ప్రారంభించాలి. అలాగే పశువు ఈనే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. ఈ అంశాల గురించి పూర్తి వివరాలను కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ సిహెచ్ సాయి చైతన్య గారు అందించే వివరాల ద్వారా తెలుసుకుందాం. పాడి రైతులు తమ యొక్క ఆవులు లేదా గేదెలకు కృత్రిమ గర్భధారణ చేయించిన 90 రోజులకు చూడి నిర్ధారణ పరీక్ష పశువైద్యుల సహాయంతో చేయించాలి. ఒకవేళ వాళ్ళ పశువులు చూలు కానట్లయితే దానికి గల కారణాలను తెలుసుకొని వాటికి చికిత్స చేయించాలి. ఒకవేళ వాళ్ళ యొక్క పశువులు చూలు దాల్చినట్లయితే, గర్భం దాల్చినట్లయితే వాటికి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర పశువుల కంటే చూడు పశువుల విషయంలో ఎక్కువ జాగ్రత్త అవసరం. సాధారణంగా గర్భం దాల్చిన ఆవు లేదా గేదెకు 3 రకాల శారీరక అవసరాలు ఉంటాయి. దాని యొక్క సాధారణ జీవక్రియలను నిర్వర్తించుకోవడానికి మరియు దాని శరీరంలో పెరుగుతున్న దూడకు అవసరమైన ఆహారము, శక్తి సమకూర్చుకోవడానికి. ఒకవేళ ఆ పశువు పాలు ఇచ్చే పశువు అయినట్టయితే పాల దిగుబడికి ఇలా 3 రకాల శారీరక అవసరాలకు శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి పాడి పశువుల విషయంలో చూలు లేదా గర్భం దాల్చినట్లయితే ఆ యొక్క పశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చూడి పశువులను ఇతర పశువుల నుండి వేరు చేసి ప్రత్యేకమైన వసతి కల్పించాలి. వాటి యొక్క యాజమాన్యం, ఆరోగ్యం మరియు మేపులో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. చూడు కట్టిన 2 నుండి 3 నెలల సమయంలో పశువుల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. సాధారణంగా చూడి కట్టిన 5 నెలల నుండి పాలు తగ్గుతాయి. రోజుకు
పావు కిలో చొప్పున మొలకెత్తిన ఉలువలు, పెసర్లు చివరి 2 మాసాలు తినిపిస్తే వాటి యొక్క గర్భకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఈనిన తర్వాత త్వరగా మాయ వేస్తాయి. చూడి పశువులను ఈనడానికి 2 నెలల ముందు నుండి క్రమక్రమంగా వట్టిపోనివ్వాలి. దీన్ని డ్రై పీరియడ్ అని అంటారు. దీనివల్ల పశువు ఈనిన తర్వాత పాల దిగుబడి అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయించాలి. అలా అని చూడి పశువులను ఎక్కువ దూరం నడిపించకూడదు. ఇతర పశువులతో పోట్లాడనివ్వకూడదు. వేరే పశువుల వెనుక పరిగెత్తనివ్వకూడదు. చూడి పశువుల దగ్గరలో ఆబోతులను ఎట్టి పరిస్థితుల్లో కట్టివేయరాదు. ఒకవేళ ఆబోతులు దగ్గరలో ఉన్నట్టయితే వాటిని దాటినట్లయితే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. చూడు కట్టిన 3వ నెలలో మరియు 6వ నెలలో పశువైద్యుల సహాయంతో నట్టల నివారణ మందులను ఉపయోగించాలి. మొదటి 3 మాసాల వరకు సాధారణంగా ఇస్తున్న పశుదానా కంటే 1 కేజీ దానా అదనంగా ఇవ్వాలి. 3 నుండి 6 మాసాల వరకు సుమారు 1 కేజీ 500 గ్రాముల దానా అధికంగా ఇవ్వాలి. చివరి 3 మాసాల సమయంలో దాదాపు 2 కిలోల సమీకృత దానా అదనంగా ప్రతిరోజు ఇవ్వాలి. ప్రతిరోజు సుమారు 50 గ్రాముల మినరల్ మిక్చర్ పశువుకు అందించాలి. చూడి పశువుకు మేలైన పశుగ్రాసాన్ని ప్రతిరోజు అందించాలి. సాధారణంగా రైతు సోదరులు వారి యొక్క చూడి పశువులకు మిగతా పశువులకు ఇచ్చినట్టు కేవలం వాళ్ళ యొక్క పొలాల దగ్గర దొరుకుతున్న నాసిరకం పశుగ్రాసాలను ఇచ్చినట్టయితే చూడి పశువుకి వాటి నుంచి వచ్చే పోషకాలు సరిపోవు. కాబట్టి మేలైన పశుగ్రాసాలను పెంచి వాటిని పచ్చిమేత లాగా అందిస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే పశువు ఈనిన తర్వాత పాల దిగుబడి అధికంగా ఉంటుంది. పుట్టే దూడలు కూడా బలంగా ఆరోగ్యంగా పుడతాయి. చూడి పశువులను ఉంచే ప్రాంతము చదునుగా ఉండాలి. ఏటవాలుగా ఉండరాదు. రైతు సోదరులు చూడి పశువులను వాళ్ళ యొక్క పొలాల దగ్గర ఏటవాలు ప్రాంతంలో కట్టేసినట్టయితే కొన్ని రోజుల తర్వాత పశువుల యొక్క గర్భకోశము బయటికి వచ్చే అవకాశం, దానిని ప్రొలాప్స్ లేదా మెయ్య అంటారు, వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వారి యొక్క పశువులను చదునైన సమాంతరంగా ఉండే ప్రదేశాలలో కట్టివేసుకోవాలి. చూడి పశువుల్లో ఆవులు సుమారు 9 నెలలు, గేదెలలో సుమారు 10 నెలలు గర్భావధి కాలం ఉంటుంది. ఆ తర్వాత పశువులు ఈనడానికి సిద్ధపడతాయి. పశువులు ఈనడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చూడి పశువులను పరిశుభ్రమైన ప్రత్యేకమైన షెడ్లో ఉంచాలి. సాధారణంగా కృత్రిమ గర్భధారణ చేయించిన లేదా ఆబోతు దాటించిన తేదీ ఆధారంగా అది ఈనే సమయాన్ని సుమారుగా ఊహించి ఈనడానికి రోజు చేయాల్సిన పనుల కోసం వేచి ఉండాలి. ఒకవేళ రైతు సోదరులు వారికి పశువుల విషయంలో సరైన అవగాహన లేకపోయినట్లయితే కొత్తగా డైరీ ఫామ్లు పెట్టుకున్న వాళ్ళు అనుభవం కలిగిన ఇతర వ్యక్తులను సహాయానికి సిద్ధంగా ఉంచుకోవాలి. పశువు ఈనడానికి వారం రోజుల ముందు నుండి చూడి పశువులను ఇతర పశువుల నుండి వేరు చేసి ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలి. దున్నలు, ఆబోతులు పొడవకుండా, ఇతర పశువులు పోట్లాడకుండా, దాటకుండా జాగ్రత్త పడాలి. నిండు చూడి పశువులను బయటకు మందతో పంపరాదు. ఎత్తైన ప్రదేశాలకు, నీటిలో, బురదలో పోనివ్వకూడదు. పరిగెత్తనివ్వరాదు. చూడి పశువులకు దాన, నీరు దగ్గరలో అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. కొన్ని పశువులలో ఈనడానికి 10 రోజుల ముందు పొదుగు భాగంలో నీరు దిగి వాపులాగా కనిపిస్తుంది. ఇది పశువుల్లో వచ్చే సహజమైన మార్పు. రైతు సోదరులు దీనిని గమనించి ఆందోళన చెందరాదు. ఈనడానికి దాదాపు 15 రోజుల ముందు నుండి చూడి పశువులకు కాల్షియం ద్రావణాలను ఇవ్వరాదు. దాదాపు వారం రోజుల ముందు నుండి చూడి పశువుకు మేత తక్కువగా ఇవ్వాలి. లేకపోతే జీర్ణాశయము ఉబ్బిపోయి ఈనే ముందు సమస్యలు కలుగుతాయి. ఈనే ముందు కొన్ని లక్షణాలను గమనిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఆ పశువు తోకను పైకి లేపడం, ఆందోళనగా ఉండడం,
యోని పెదవులు ఉబ్బి ఉండడం, మాటి మాటికి పడుకోవడం, లేవడం, చనుకట్ల నుండి తేనె రంగులో ఉండే స్రావాలు వెలువడడం మొదలైన లక్షణాలను గమనించినట్లయితే అప్రమత్తంగా ఉండాలి. పశువు దగ్గరే పరిశీలిస్తూ ఉండాలి. ఆ పరిసరాలలో కుక్కలు, కాకులు, గ్రద్దలు వంటి లేకుండా జాగ్రత్త పడాలి. ఈ పశువు ఈనడానికి ముందు ఒక 3 బకెట్ల గోరువెచ్చని నీళ్లను దగ్గరగా పెట్టుకోవాలి. 2 గంటల సమయం ముందు గోధుమలు లేదా జొన్నలు, సజ్జలు వంటివి ఉడకబెట్టి బెల్లం, సోడా, ఉప్పు కలిపి తినిపించాలి. ఈనే ప్రక్రియ మొదలైన 2 గంటలలో అది పూర్తి కావాలి. పశువు ఈనే సమయంలో దూడ యొక్క శరీర భాగాలు ముందు కాళ్ళు, తల సాధారణంగా మొదటగా బయటికి వస్తాయి. అలా కాకుండా ఉన్నట్లయితే గమనించి పశు వైద్యులకు సమాచారాన్ని అందించాలి. పశువు ఈనడానికి అనువుగా శుభ్రమైన వరిగడ్డి లేదా పాత బట్టలతో మెత్తని పక్కలాగా సిద్ధం చేసి ఉంచుకోవాలి. పశువు ఈనే ప్రాంతంలో పదునైన వస్తువులు, బండరాళ్ళు అలాంటివి ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పశువుకి అవసరం అయినప్పుడు ఈనడంలో సహకరించాలి. పశువుకు మాయ పడింది లేనిది గమనిస్తూ ఉండాలి. మాయ పడిన తర్వాత పశువు దానిని తినకుండా వెంటనే తీసి దూరంగా పారేయాలి. ఒక కొత్త బ్లేడు లేదా కత్తెర, టింక్చర్ అయోడిన్, దూది, కొత్త దారం మొదలైన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలి. పశువు ఈనిన తర్వాత పశువు యొక్క జననాంగాన్ని శుభ్రం చేయాలి. పశువు నడుం భాగం పైన వేడి నీటిని పోయాలి. తల్లి పశువు దూడను నాకడానికి వీలు కల్పించాలి. ఈనే సమయంలో పశువు యొక్క జననాంగం దగ్గర గాయాలు ఏమైనా ఏర్పడితే వెంటనే వాటికి తగిన చికిత్స చేయించాలి. కర్పూరం కలిపిన నూనెతో కచ్చెపెదవుల మీద, ఆ పరిసరాలలో నడుం మీద మర్దన చేయాలి. దానివల్ల పశువుకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. పశువు ఈనడానికి ముందు ఒక కాల్షియం జెల్ని తాగించాలి. అలాగే పశువు ఈనిన తర్వాత కూడా ఒక జెల్ కాల్షియంని పశువుకు అందించాలి. ఈనిన పశువుకు త్రాగడానికి మళ్ళీ గోరువెచ్చని అంబలిని ఇవ్వాలి. పశువు ఈనిన తర్వాత సుమారు 10-15 రోజుల వరకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. మాయ పూర్తిగా పడింది లేనిది నిర్ధారించుకోవాలి. ఒకవేళ 8 నుండి 12 గంటల లోపు మాయ పడిపోకనట్లయితే పశు వైద్యులకు సమాచారాన్ని అందించాలి. పశువు ఈనిన తర్వాత సుమారు అర్ధగంట నుండి గంటలోపు జున్ను పాలను దూడకు త్రాగించాలి. ఆ సమయం తర్వాత దూడకు జున్ను పాలు ఇచ్చినట్లయితే వాటికి సరిగా అవి జీర్ణం కాక అందులో ఉండే రోగనిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ దూడకు అందక వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత త్వరగా జున్ను పాలను దూడలకు త్రాగించాలి. దూడకు దాని యొక్క శరీర బరువులో 10% జున్ను పాలను తాగించాలి. అనగా ఒకవేళ దూడ 30 కేజీల బరువు ఉన్నట్లయితే దాదాపు 3 లీటర్ల జున్ను పాలను విడతల వారీగా తాగించాలి. పాడి పశువులకు వాటి యొక్క గర్భావధి కాలంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అనగా సరైన వసతి, వాటి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, ముఖ్యంగా పోషణ విషయంలో సాధారణంగా కాకుండా అదనపు పోషకాలను అందించినట్లయితే పశువు ఈనిన తర్వాత ఎలాంటి సమస్యలు, రోగాలు రాకుండా కాపాడవచ్చు. అలా చేయకపోయినట్లయితే ప్రొలాప్స్ రావడం లేదా ఈనిన తర్వాత పాల జ్వరం, పడక జబ్బు మరియు ఇతర సమస్యలు వచ్చి పాడి పశువు చాలా తీవ్రమైన ఇబ్బందులను పడుతుంది. పాల దిగుబడి తగ్గిపోతుంది. వసతి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ శుభ్రత పాటించకపోయినట్లయితే పొదుగువాపు వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పశు పోషకులు వాళ్ళ యొక్క పాడి పశువులు చూడి కట్టినట్లయితే సరైన జాగ్రత్తలను వహించి వాటిని కాపాడుకోవాలి. తద్వారా మేలైన దూడను పొందవచ్చు, అధిక లాభాలను ఆర్జించవచ్చు. ఇంతవరకు మీరు చూడి పశువుల యాజమాన్యం ఈనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ సిహెచ్ సాయి చైతన్య గారు అందించిన వివరాలు విన్నారు.
ఇప్పుడు ఒక జానపద గేయం విందాం. ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు, ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో, చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. ఆ జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా, జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా. అడవి తల్లి వంటి నిండా ములసీన మొక్కలతో ముచ్చేట్టులాడుకుందమా. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు, ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో, చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. ఆ జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా, జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా. అడవి తల్లి వంటి నిండా ములసీన మొక్కలతో ముచ్చెట్లులాడుకుందమా. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు, ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో, చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. మర్రి చెట్టు పువ్వులాడే ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఉయ్యాలలుగుదాము ఉయ్యాలలుగుదాము ఉయ్యాలలుగుదాము. పండుగ పూలు తెంపి పల్లేరు ముళ్ళతోటి పల్లేరు ముళ్ళతోటి పల్లేరు ముళ్ళతోటి ఆకుల్ని మడిచిగట్టి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి పచ్చని పైరుల నడమ ఊటా బావి కాడ పాలు పొంగిద్దమా. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు, ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో, చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. అజుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా, జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా. అడవి తల్లి వంటి నిండా ములసీన మొక్కలతో ముచ్చెట్లులాడుకుందమా. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు, ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో, చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. పారేటి వాగులోన గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి నీటిలో చేపలకు ఎర్రపిల్ల ఎరువు చేసి ఎర్రపిల్ల ఎరువు చేసి ఎర్రపిల్ల ఎరును చేసి చెల్లపిల్ల పడ్డదంటే అదిమి పట్టి సంచిలేసి అదిమి పట్టి సంచిలేసి అదిమి పట్టి సంచిలేసి ఆవరి మడుగులోన ఆఖరి గాలమేస్తే ఆఖరి గాలమేస్తే ఆఖరి గాలమేసి పరక పిల్ల పడ్డ చాలు పులుసు పెట్టుకొని కడుపు నిండా తిందామురో. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు, ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో, చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. అజుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా, జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా. అడవి తల్లి వంటి నిండా ములసీన మొగ్గలతో ముచ్చెట్లులాడుకుందమా. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు, ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో, చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. చెట్టు కొమ్మల్లో దాగినట్టు అల్లా నెరేడి పళ్ళు అల్లా నెరేడి పళ్ళు అల్లా నెరేడి పళ్ళు ముల్లా పొద్దలో ఉన్న చిట్టి నెరెల్లి పళ్ళు చిట్టి నెరేడి పళ్ళు చిట్టి రేడి పళ్ళు పట్టుకుంటెరాలు పండిన పరికి పళ్ళు పండిన పరికి పళ్ళు పండిన పరికి పళ్ళు చెట్టుకు బుగులాడే సీతాపలుక పళ్ళు సీతాపలుక పళ్ళు సీతాపలుక పళ్ళు ఉసిరికాయలు దెంపి ఊరించుకుంట తింటూ పల్లెల్లో అమ్ముదామురో. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు, ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో, చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు.
తూరుపు సూర్యుడు పడమాటింటికొచ్చి ఉండాలన్నీ తల దిండుగా చేసుకొని నీలి నింగిలతోటి చుక్కలాకు కబురు చేసి వెన్నెల మాకు తోడు రాత్రంతా ఉండమని ఎక్కువ జామున లేసి కోడి పుంజులను కూతా పెట్టమన్నడో ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండ మొలసిన మొక్కలకు ముచ్చట్టులాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చెరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు. జానపద గేయం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు పాల ఉత్పత్తుల ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి గురించి కొన్ని వివరాలు వింటారు. గ్రామీణ ప్రాంతాలలో పాడి పశువుల పెంపకం, పాల ఉత్పత్తి ద్వారా కుటుంబానికి కొంత ఆదాయం చేకూర్చుకోవటం పల్లెవాసులకు అనాదిగా ఉన్నటువంటి అలవాటు. స్త్రీలు పిల్లల పెంపకంలో ఎంత శ్రద్ధ చూపిస్తారో పాడి పశువుల పోషణ సంబంధిత విషయాలపై కూడా అంతే శ్రద్ధ చూపిస్తారు. సాధారణ రైతు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ తాను ఏ విధంగా కొంత డబ్బు సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలవాలి అనే ఆలోచనతో ఎన్నో రకాలైనటువంటి కష్టనష్టాలను ఓర్చుకొని ఇప్పటికీ శ్రమ పోరాటంతో జీవనం సాగిస్తూనే ఉంది. గ్రామీణ స్త్రీల జీవన విధానం మెరుగుపడాలంటే తప్పనిసరిగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ ఉపాధిపై శిక్షణలు ఎంతో అవసరం. పాడి పశువుల పోషణ వారికి కొత్త కాకపోయినా పాల పదార్థాల తయారీ ద్వారా ఏ విధంగా లాభాలు పొందగలరు అనే అంశాలపై ఎక్కువ శిక్షణలు అవసరం. నేడు యువతీ యువకులు, ఆడవాళ్లు పాల ఉత్పత్తిని స్వయం ఉపాధి కార్యక్రమంగా చేపడుతున్నారు. కొంతమంది పాలను పక్కనున్నటువంటి పట్టణాల్లో సరఫరా చేసి లాభాలను పొందగలుగుతున్నారు. తాగే పాలకే ఎక్కువ గిరాకీ ఉన్నా కొన్ని కారణాల వల్ల పాలతో అనేక రకాలైనటువంటి పదార్థాలను తయారు చేయవలసి వస్తోంది. ముఖ్యంగా పాల ఉత్పత్తి అనేది స్థిరంగా ఉండదు. కొన్ని కాలాల్లో పాలకు గిరాకీ తగ్గుతుంది. పాలను నిల్వ ఉంచుకోవడం కూడా కష్టం. పాలను కొనుగోలు చేసేటటువంటి డైరీల నిల్వ సామర్థ్యం ఎక్కువగా లేనట్లయితే పాల కొనుగోలు నిలిపివేస్తాయి. అప్పుడు పాలు గ్రామాల్లోనే మిగిలిపోతాయి. ఇలా మిగిలిన పాలతో పదార్థాలను తయారు చేసి అమ్మినట్లయితే ఎన్నో లాభాలు వస్తాయి. గ్రామంలో కొంతమంది స్త్రీలకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. పాలను నాణ్యమైన పదార్థాలుగా మార్చినట్లయితే పాల నిల్వ సామర్థ్యం పెరిగి పాల పోషక విలువలను ఉపయోగించుకోవడమే కాకుండా పాల విక్రయం కంటే అధిక లాభాలు వస్తాయి. పాల నుండి తయారైనటువంటి ఉత్పత్తులు పాల పదార్థాల గుణాన్ని బట్టి ఒకరోజు నుండి కొన్ని నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. అంటే పాల నిల్వ సామర్థ్యం పాల పదార్థాలు తయారు చేసినందువల్ల పెరుగుతుందన్నమాట. అంతేకాకుండా పాల పదార్థాల్లో పౌష్టిక విలువలు పాల కంటే ఎక్కువ సాంద్రతతో ఉంటాయి. పాల పదార్థాల్లో కొన్నింటిని, ముఖ్యంగా పాల పొడి, చీజ్ అంటే వెన్న ఇలాంటివి తయారు చేయాలంటే పెద్ద పెద్ద పరికరాలు, ఎక్కువ పెట్టుబడి, ఎంతో శాస్త్ర పరిజ్ఞానం కావాలి. అయితే మరికొన్ని పాల పదార్థాలను మహిళలు తక్కువ పెట్టుబడితో పల్లెల్లో తయారు చేసి లాభాలను పొందవచ్చు. మహిళలు సులభంగా తయారు చేయగల ఉత్పత్తులు పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, కోవాతో తయారయ్యే స్వీట్స్, పన్నీరు, సుగంధ పాలు, ఐస్ క్రీం, కుల్ఫీ, కీర్, బాసుంది ఇలాంటి వాటిని పట్నాల్లో ఎంతో డబ్బు వెచ్చించి కొంటూ ఉంటారు. వీటికి వివాహాది శుభకార్యాల సీజన్లో గిరాకీ ఎక్కువ. మహిళలు వీటిని తయారు చేసి ఆర్డరు పొంది అమ్మడం ద్వారా ఎక్కువ లాభాలని ఆర్జించవచ్చు. కుటీర పరిశ్రమగా చేపట్టి తమకే కాకుండా మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా తోటి మహిళలకు చేయూతనిచ్చిన వారు అవుతారు. ఇది అందరూ గర్వించదగిన విషయం కూడా. ఈ విధంగా చిన్న గృహ పరిశ్రమకు అనువైనటువంటి కొన్ని పాల ఉత్పత్తులను తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా చెన్న అంటే పాల విరుగుడు.
మనం తయారు చేసే రకరకాల స్వీట్స్లో చెన్నాని వాడతారు. రసగుల్లా, రసమలాయి, సందేశ్, రసమాధురి ఇలాంటి స్వీట్స్కి చెన్న అవసరమవుతుంది. దీనికి కావలసినటువంటి వస్తువులేమిటంటే పాలు 5 లీటర్లు, నిమ్మ ఉప్పు 8 గ్రాములు లేదా నిమ్మరసం ఒక చిన్న కటోరీలో, స్టీలు గిన్నెలు, గరిట, కప్పు, వడగట్టడానికి బట్ట. ఇది తయారు చేయడం ఎలాగంటే పాలను స్టీల్ గిన్నెలో పోసి స్టవ్ మీద ఉంచి ఒక పొంగు వచ్చే వరకు కాయాలి. పాలను కలుపుతూ 5 నిమిషాలు చల్లారనివ్వాలి. వేడి పాలకు నిమ్మరసం కలిపి పాలను విరగనివ్వాలి. తేటగా పల్చటి మజ్జిగలా ఉన్నటువంటి ద్రవం పాలల్లో ఉంటే ఘన పదార్థాలు ముద్దలు ముద్దలుగా వేరయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈ పాల విరుగుడును గుడ్డలో పోసి వడకట్టాలి. వడకట్టే సమయంలో పిండటం చేయకూడదు. గుడ్డపై మిగిలిన పాల విరుగుడు ముద్దనే చెన్న అంటారు. పాలు విరగకొట్టడానికి సరైన పరిమాణంలో నిమ్మ ఉప్పు లేదా నిమ్మరసం వినియోగించాలి. లేదంటే పాలు సరిగా విరగకుండా చెన్న పరిమాణం తగ్గిపోతుంది. చెన్న తయారీకి ఖర్చు ఎంత అవుతుందంటే దాదాపుగా 130 రూపాయలు అవుతుంది 5 లీటర్ల పాలతో. 1 లీటరు పాల నుండి 600 గ్రాముల రసగుల్లాలకు కావలసినటువంటి చెన్న తయారవుతుంది. 5 కిలోల చక్కెరతో మొత్తం 6 నుండి 7 కిలోల రసగుల్లాలు తయారు చేస్తే కనుక సుమారు 270 రూపాయల లాభం మహిళలకు మిగులుతుంది. చక్కెర ధరను కూడా చెన్న తయారీ ఖర్చుతో కలుపుకోవాలి. ఇక కోవా తయారీ. అన్ని రకాలైనటువంటి స్వీట్స్ తయారీలో కోవా వాడకం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందుకే మార్కెట్లో కోవాకు చాలా గిరాకీ ఉంది. కోవాలో కనీసం 20% తగ్గకుండా వెన్న ఉండాలి. గేదె లేదా ఆవు పాల నుండి లేదా రెండింటిని మిశ్రమంతో కానీ కోవాను తయారు చేయవచ్చు. మంచి కోవాకు గేదె పాలే శ్రేష్టమైనవి. ఈ కోవాను తయారు చేసుకోవడం ఎలాగంటే 5 లీటర్ల తాజా గేదె పాలు ఇనుప కడాయిలో తీసుకుని ఎక్కువ మంటపై మరగబెట్టాలి. ఇలా మరిగే సమయంలో చదునుగా ఉన్న గరిటెతో వేగంగా చుట్టూ తిప్పుతూ ఉండాలి. అలా తిప్పకపోతే మాడిపోయే ప్రమాదం ఉంది. క్రమంగా పాలలోని నీరు ఆవిరైపోయి పాలు చిక్కబడటం మొదలవుతుంది. పాల పరిమాణం దాదాపు 2.5 వంతులు తగ్గిన తర్వాత చిక్కదనం ఎక్కువవుతుంది. ఈ దశలో వేగంగా తిప్పుతుండాలి. కోవా మాడకుండా జాగ్రత్త పడటం కోవా తయారీలో ముఖ్యమైంది. ముద్దలాగా కడాయి నుండి కోవా వేరవుతున్న సమయంలో మంటపై నుండి తీసి ముద్దగా చేసి చల్లారాక కావలసిన సైజుల్లో చేసి అమ్ముకోవచ్చు. 5 లీటర్ల పాలతో తయారు చేసినటువంటి ఈ కోవా తయారీ ఖర్చు 75 రూపాయలవుతుంది. కిలో పాలతో 300 గ్రాముల కోవా తయారవుతుంది. అంటే 5 లీటర్ల పాలతో 1.5 కిలోల వరకు కోవా తయారవుతుంది. దీన్ని స్వీట్స్ తయారీలో వాడటం వల్ల లాభాలను పొందవచ్చు. 50% వరకు లాభం మిగులుతుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి పదార్థాలను పాలతో తయారు చేయడం వల్ల మహిళలు తాము ఉండే గ్రామాల్లోనే చిన్న చిన్న గృహ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఉపాధి పొందగలుగుతారు. పట్టణాల్లోని దుకాణాల్లో తయారు చేయటం, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే ఆర్థిక స్తోమతని సమకూర్చుకోగల పట్టుదల నేటి మహిళ అలవర్చుకోవాలి. ఇంతవరకు మీరు పాల ఉత్పత్తుల ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి గురించి కొన్ని వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.